హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు మనమోని థాట్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసండి. చూసారా, మార్నింగే సన్సెట్ ఎంత బాగుందో. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి. ఇలా గ్రీనరీ అది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి చిన్న క్లిప్ తీసాను మార్నింగే. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా హోమ్ టూర్ అనేది చేస్తాను ఫ్రెండ్స్, డెఫినెట్గా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రష్ చేసి పిల్లలిద్దరూ ఇలాగా ఆడుకున్నారండి కాసేపు. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా చెల్లండి. ఇంకా ఇదేమో అలానే ఇది బ్లాగ్స్ తో చేయడం నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అని నీ పేరేంటి? సాత్విక. ఓకే, చూసి చెప్పు. నా పేరు సాత్విక. ముద్దుగా ఏమని పిలుస్తాం మన చెల్లిని? హనీ. ఇలా ఆడుకున్నానండి. నేనేమో ఇక్కడ కాఫీ తాగుతున్నాను. ఈ చూసారా, ఇక్కడ ఆడొకటి ఆడదామంటే ఇదేమో ఆడదంట, అది చెప్పింది ఆడాలంట. అలా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మమ్మీ నేను కలిసి పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. ఆ రోజు పూరీని ఆలూ కర్రీ చేసాము. మాట్లాడుకుంటా చక్కగా చేసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేశాక వీళ్ళిద్దరికి తినిపించామండి. తినిపించి ఇంకా ఆ రోజు ఏంటంటే నోము తీర్చుకుందామని చెప్పి నోములు పట్టానండి నేను కొన్ని. అవి నోములు పట్టాయని చెప్పి తీర్చుకుందామని ఇంకా ఫ్రెష్ అయిపోయాము. అందరం ఫ్రెష్ అయ్యి ఇలాగా గుడికి అనేది వెళ్ళామండి. శివాలయానికి వెళ్ళాము. విఘ్నేశ్వర నోము తీర్చుకుందామని చెప్పండి. ఇలాగా శివాలయానికి వెళ్ళాము. నేను మా పెద్దమ్మ కలిసి తీర్చుకున్నామండి నోము అనేది. నేను యాక్చువల్గా 3 నోములు పట్టానండి. అందులో ఫస్ట్ నోము ఇది. ఇలాగే దీపారాధన చేసాము. పశు విఘ్నేశ్వర అవి చేసి పూజ అది చేయించారండి. ధర్మార్థ కామమోక్ష చతుర్వేద ఫల పురుషార్థ. ఆ తర్వాత ఇంకా పువ్వులు అక్షంతలు వేసి దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకుని ఆ తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాము మా పెద్దమ్మ నేనును. నోముల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అండ్ తర్వాత ఇక్కడ నంది దగ్గర కూడా పూజ అనేది చేయించారండి. వడ్లు ఇంకా అదే మూకుడు ఉంటుంది కదండి, కడుమూకుడులో గానుగ నూనె ఇంకా వత్తు అది వేసి దీపారాధన చేసి పూజ అనేది చేయించారండి పంతులు గారు. అండ్ ఇక్కడ వచ్చేసి కథ చదువుతున్నారండి. విఘ్నేశ్వర నోము కథ ఉంటుంది కదండి, కథ అది చదువుతున్నారు. బ్రాహ్మణుడికి పూర్వకాలంలో జన్మించిన గణేష్ నోమును బెల్లము అనగా చేసిన నోము కథ ఇలా అయిపోయాక చదువాక ఇలాగ అక్షంతలు తల మీద వేసుకొని మిగిలిన అక్షంతలు ఏమో నీటితో ఇలాగ ఆచమనం చేసామండి. ఒక 3 సార్లు నీళ్ళు అనేది వదలమన్నారు. చాలా బాగుందండి నోము. ఇలాగా దండం పెట్టుకున్నామండి. తర్వాత దండం పెట్టుకుని ఇంకేమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించమని ఇలాగా లెంపలు వేసుకున్నామండి. తర్వాత ఇక్కడ సోంపాకం అంటారు కదండి, పంతులు గారికి ఇస్తారు కదా, అవి ఇచ్చాము. మా పెద్దమ్మ నేను ఇచ్చి కాళ్ళకి దండం అనేది పెట్టుకున్నామండి, ఆశీర్వదించమన్నాము. తర్వాత సెడగోపురం పెట్టారండి. యాక్చువల్గా సెడగోపురం పెట్టట్లేదు అంటండి, కరోనా గురించి మేము అడిగితే పెట్టారు. ఇలాగా ఇంక తర్వాత సెడగోపురం పెట్టాక ఇంకా దండం పెట్టుకున్నామండి. ఒకసారి దండం పెట్టుకుని అక్కడ నంది ఉంటుంది కదండి శివాలయంలో, నంది మీద పువ్వు అనేది పెట్టి ఇలాగ ఒక 3 టైమ్స్ చూస్తారు కదండి, అలాగా చూసాము మా పెద్దమ్మ నేను కలిసి. ఇంక ఇక్కడి నుంచి రెగ్యులర్గా వస్తాయండి వీడియోస్ మీకు. మా అన్నయ్య మ్యారేజ్ గురించి కొంచెం లేట్ అయింది, సారీ అండి. అండ్ తర్వాత ఇక్కడ పశు విఘ్నేశ్వరుని చేస్తారు కదా, పశు విఘ్నేశ్వరుని మొక్కలు ఉన్న చోట అంటే తొక్కని ప్రదేశాల్లో పెడతారంటండి. పెట్టి ఇలాగా దండం అనేది పెట్టుకున్నాము. అండ్ తర్వాత ఇది వచ్చేసి మా శివాలయంది ఫ్రంట్లో ఉంటుందండి. ఇక్కడ సిమెంట్తో పుట్ట అనేది కట్టారు. అక్కడ కూడా దండం పెట్టుకున్నామండి మా పెద్దమ్మ నేను. పసుపు కుంకుమ అవన్నీ వేసి దండం అనేది పెట్టుకున్నాము. నెక్స్ట్ టైము డెఫినెట్గా మీతో శివాలయం వీడియో కూడా పెడతానండి. శివాలయం టూర్ అనేది చెప్పి చేస్తాను నేను. అండ్ ఇంకెక్కడి నుంచి ఫొటోస్ వస్తాయండి, చూడండి ఫ్రెండ్స్. చూసి నాకు వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.